సో టోటల్గా ఇంకా మనం సిఏ ఫౌండేషన్లో కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఇంకా ప్రాక్టీస్ చేయాల్సిన చాప్టర్స్ ఇంకే ఉన్నాయమ్మా? రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ సార్. అదొకటే కదా, మిగతా అయిపోయినాయి. ఎస్ సార్. సో రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ కానీ కంప్లీట్ చేస్తే మనం ఇంకా 2 చాప్టర్స్ కంప్లీట్ చేయాలి. బిఆర్ఎస్ ఒకటి, ఫైనల్ అకౌంట్స్ ఒకటి, అంతేనా? జనరల్ ప్రాపర్ సార్. జనరల్ ప్రాపర్ ఒకటి. సో ఈ 3 కంప్లీట్ చేసుకుంటే అకౌంట్ సిలబస్ అయిపోతుంది. ఓకేనా? సో స్టార్ట్ చేయండి అమ్మా. రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ ఓపెన్ చేయండి. రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్. సో రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ సిఏ ఫౌండేషన్ లో మనం ఎర్రర్ జరిగితే ఐడెంటిఫై చేయడానికి స్టెప్స్ ఎక్కడెక్కడ మనం ఐడెంటిఫై చేయొచ్చమ్మా? బిఫోర్ ట్రయల్ బ్యాలెన్స్, ఆఫ్టర్ ట్రయల్ బ్యాలెన్స్, ఆఫ్టర్ ట్రయల్ బ్యాలెన్స్, బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్. బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్. కానీ బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్ అంటే ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్, బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్. ఓకేనా? సో మీకు ఇక్కడ వరకు ఉందమ్మా. ఇంకొకటి లెవెల్ కూడా ఉంది, ఏంటంటే ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్. అది మీ సిలబస్ లేదు, ఇంటర్మీడియట్ సిలబస్ లేదు. ఇంటర్మీడియట్ సిలబస్ లో ఓన్లీ 2 స్టేజెస్ మాత్రమే ఉన్నాయి. ఓకేనమ్మా? బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్, ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్, అది నెంబర్ 1. అండ్ అలాగే బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. ఓకేనా? అండ్ టైప్స్, ఎర్రర్స్ ఆఫ్ టైప్స్ మనం అన్ని నేర్చుకున్నాం. ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్, ఎర్రర్ ఆఫ్ ఒమిషన్, ఎర్రర్ ఆఫ్ కమిషన్, కాంపెన్సేటింగ్ ఎర్రర్. ఓకేనమ్మా? సో ఇవన్నీ అలాంగ్ విత్ మీనింగ్స్ నేను నోట్స్ ఇచ్చాను. సో ఇప్పుడు నేను డిస్కస్ చేసేది ఓన్లీ ప్రాబ్లమ్స్. ఓకేనా? స్టార్ట్ చేద్దాం. ఎస్ సార్. ఓకే, తీయండి. illustration number 1. illustration number 1. TSV start చేయి. ఫస్ట్ ప్రాబ్లం, ఫస్ట్ ఎంట్రీ, ఫస్ట్ ట్రాన్సాక్షన్. Salaries paid to Sai ₹800 has been debited to his account. రాంగ్ అకౌంట్ అక్కడ తప్పు ఏం జరిగిందో చెప్పమ్మా. రాంగ్ ఏం జరిగిందో చెప్పు. Salaries account to Sai account అని రాయాలి సార్. Sai account debit అయింది సార్. సాయి అకౌంట్ డెబిట్ అయింది. ఎస్ సార్. ఓకే, డెబిట్ లో ఉంది కాబట్టి క్రెడిట్ చేయాలి సార్ దాన్ని. ఓకే. కాబట్టి సాలరీస్ అకౌంట్ డెబిట్ టు సాయిస్ అకౌంట్ అని రాయాలి సార్. అర్థం కాలేదు, మళ్ళీ చెప్పు. సాయి అకౌంట్ సాలరీస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ కదా సార్ ఎంట్రీ. అవునమ్మా. సాయి అకౌంట్ డెబిట్ అయిందండి సార్. ఓకే, సాయి అకౌంట్ డెబిట్ అయింది. సాయి అకౌంట్ డెబిట్ 800. ఇప్పుడు దాన్ని క్యాన్సిల్ చేయాలి సార్. కాదు, రాంగ్ అకౌంట్, రాంగ్ ఎంట్రీ టోటల్గా ఏం పడింది? సాయి అకౌంట్ డెబిట్ అంటున్నావు, ఓకే, మరి క్రెడిట్ ఏం పడి ఉంటుంది? సాలరీస్ అకౌంట్ సార్. సాయి అకౌంట్ డెబిట్ టు శాలరీస్ అకౌంట్ అని పడిందా? ఓకే, 800. ఇది రాంగ్ పడింది, అంతేనా? ఎస్ సార్. ఇప్పుడు రెక్టిఫికేషన్ చేస్తున్నాం. రెక్టిఫికేషన్ ఎలా చేయాలి? సాయిన్ డెబిట్ లో క్యాన్సిల్ చేసి క్రెడిట్ చేయాలి సార్. ఓకే, టు సాయి అకౌంట్ 800. సాలరీస్ అకౌంట్ డెబిట్ చేయాలి సార్. సాలరీస్ అకౌంట్ డెబిట్ చేయాలా? ఎస్ సార్. ఓకే, సాలరీ అకౌంట్ డెబిట్ చేసావు 800. ఇంకా అయిపోయిందమ్మా? రెక్టిఫికేషన్ అయిపోయిందా? ఎస్ సార్. ఓహో, అదే ఇలా నేర్చుకున్నాం అనమాట మనం రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ ని. చాలా బాగా నేర్చుకున్నాం అయితే. ఓకే, నాకు ఒకసారి కరెక్ట్ ఎంట్రీ ఎవరైనా చెప్పగలరా? కరెక్ట్ ఎంట్రీ
ఎవరన్నా శాలరీ పెయిడ్ టు సాయి కరెక్ట్ ఎంట్రీ చెప్పగలరా? రాంగ్ ఎంట్రీ అడగట్లేదు, రెక్టిఫికేషన్ ఎంట్రీ అడగట్లేదు. సాయికి శాలరీ పే చేస్తే ఎంట్రీ ఎవరో చెప్పండి అంటే అందరూ అలా కూర్చుంటారేంటి ముద్దపప్పుల్లాగా? Salary account debit to Sai account debit to cash account, sir. శాలరీ అకౌంట్ డెబిట్ టు శాలరీ అకౌంట్ డెబిట్ టు Sai account debit to cash account, sir. Cash account. సాయి అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంటా? అమ్మ మిమ్మల్ని ఎవరో ఒక కరెక్ట్ చెప్పండి. No, sir. సాయికి శాలరీ పే చేస్తే ఎంట్రీ ఏంటి? Salary account debit to Sai account debit to cash account. శాలరీ అకౌంట్ డెబిట్ టు సాయి అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంటా? Cash account debit to salary account. అబ్బా ఇది ఇంకా సూపర్. క్యాష్ అకౌంట్ డెబిట్ టు శాలరీ అకౌంట్. నిద్రపోతున్నారు అనమాట ఎంట్రీస్ చెప్తున్నప్పుడు జనాలు ఒక్కొక్కడుని. ఇక్కడ చూడండి, శాలరీ అకౌంట్ డెబిట్ అంట, సాయి అకౌంట్ డెబిట్ అంట, క్యాష్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్ అంట. ఇక్కడ క్యాష్ అకౌంట్ డెబిట్ టు శాలరీ అకౌంట్ అంట. ఏం చదివారమ్మా జనరల్ ఎంట్రీస్ మీరు? ఏం నేర్చుకున్నారు జనరల్ ఎంట్రీస్? నాకు అర్థం కాదు. ఇందులో ఇంతమంది 9 మందిలో ఒక్కడి ఫౌండేషన్ రాదనమాట. చిచ్చి నేనేం చెప్పాను నాకే అసహ్యం వేస్తుంది. ఒక సాయి అనే వ్యక్తికి శాలరీ పే చేస్తే, మన బిజినెస్ శాలరీ పే చేస్తే ఎంట్రీ చెప్పలేకపోతున్నారు మీరు. ఇక్కడ వరకు వచ్చేసారు. ఎన్ని చాప్టర్స్ అన్ని కంప్లీట్ చేసుకుని ఎంత దూరం వచ్చాం. ఒక పర్సన్ కి శాలరీ పే చేస్తే ఎంట్రీ చెప్పలేకపోతున్నాం. ఒక్కరు లేరు 9 మందిలో ఒక్కరు కూడా చెప్పలేకపోతున్నారు. 1 మినిట్ టైం ఇస్తుంది, సరిగ్గా ఆలోచించి సాయి అనే పర్సన్ కి శాలరీ పే చేస్తే ఎంట్రీ ఏంటో చెప్పండి ఎవరో ఒకరు ఫాస్ట్ గా. Salary account debit to cash account, sir. శాలరీ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అండి. ఎవరు చెప్పింది ఇది? Lakshmi Priya, sir. ఇప్పటివరకు ఏం చేసావమ్మా చెప్పడానికి ఎంట్రీ? ఒకడైతే శాలరీ అకౌంట్ డెబిట్, సాయి అకౌంట్ డెబిట్, క్యాష్ అకౌంట్. ఇంకొకరు క్యాష్ అకౌంట్ డెబిట్ శాలరీ అకౌంట్. చెప్పమ్మా, శాలరీ అకౌంట్ డెబిట్ క్యాష్ అకౌంట్ ఎంత అమౌంట్? 800, sir. 800. నిద్రపోతున్నారు ఏంటి జనాలు అందరూని? ఎంట్రీ రా, శాలరీ పేస్తే ఎంట్రీ రాదు. అది సాయి అయితే ఏంటి, ఇంకెవడైతే ఏంటి? శాలరీ అనేది మనకి ఎక్స్పెన్స్ కాబట్టి డెబిట్ చేయాలి. డెబిట్ ఆల్ ఎక్స్పెన్స్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. అలాంటప్పుడు శాలరీస్ ఏం చేయాలి? డెబిట్ చేయాలి. శాలరీ ఏ రూపంలో పే చేస్తాం మనం? క్యాష్ రూపంలో పే చేస్తాం. క్యాష్ అంటే రియల్ అకౌంట్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. శాలరీ పే చేస్తుంటే క్యాష్ అనే అసెట్ బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి వాట్ గోస్ అవుట్ నుంచి వెళ్ళి క్రెడిట్ చేయాలి. ఏం నేర్చుకున్నారు? నిద్రపోతున్నారు జనాలు ఒక్కొక్కడుని. ఇది చెప్పింది ఎవడు? శాలరీ అకౌంట్ డెబిట్ అంట, సాయి అకౌంట్ డెబిట్ అంట, టు క్యాష్ అకౌంట్ అంట. ఏం నేర్చుకున్నారా మీరు? నాకు అర్థం కాదు. వారం అంతా ఓన్లీ క్లాసులు వినేసి నిద్రపోతున్నట్టున్నారు, పుస్తకాలు తీసి ప్రాక్టీస్ చేయడం మానేసి. ఈ రోజు రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ జరుగుతుందని తెలుసు, నిన్న జరగాలి, ఈ రోజు జరుగుతుంది. నిద్రలోంచి లేచి అసలు రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ ఏం చెప్పారు? రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ రావాలంటే జనరల్ ఎంట్రీస్ బాగా రావాలి. ఇవేమీ లేదు, అలా వచ్చేసి నిద్రలోంచి లేచి అలా వచ్చేసారు అంతే క్లాస్కి. లక్ష్మీప్రియ చెప్పమ్మా, ఇది కరెక్ట్ ఎంట్రీనా? Yes, sir. కన్ఫామ్ చెప్పు, కరెక్ట్ ఎంట్రీయా కాదు? ఇది Correct entry, sir. ఇది కరెక్ట్ ఎంట్రీ. మరి రాంగ్ ఎంట్రీ ఏం పడింది? Sai account debit to salary account, sir. సాయి అకౌంట్ డెబిట్ టు శాలరీ అకౌంట్ ఎందుకు పడుతుంది? నీకు చెప్పాడు ఎవరైనా టూ శాలరీ అకౌంట్ పడింది? నాకు ఒకసారి క్వశ్చన్ చదువు మళ్ళీ. Salary paid to Sai, rupees 800 has been debited to his account. ఓన్లీ శాలరీ Cash పెయిడ్ టు account. సాయి, శాలరీ పెయిడ్ టు సాయి రూపీస్ 800 హ్యాస్ బీన్ డెబిటెడ్ టు హిజ్ అకౌంట్. హిజ్ అంటే ఎవరు అక్కడ? Sai, sir. అంటే సాయిని మాత్రం డెబిట్ అయింది. అంటే టూ క్యాష్ అకౌంట్ కరెక్ట్ గా పడిందా లేదా? Padin, sir.
అమ్మ 2 శాలరీ అకౌంట్ ఎందుకు వచ్చిందమ్మా తేజస్వి నీకు? ఇక్కడ నువ్వు 2 శాలరీ ఎందుకు నువ్వు క్రెడిట్ చేసావు అసలు నాకు అర్థం కాదు. సో సాయి శాలరీ పడాల్సిన డెబిట్ లో సాయి పడింది, అంతే తప్పు. అంతేగాని క్రెడిట్ తప్పు జరిగిపోలేదు. ఎవరు చెప్పారు మీకు 2 శాలరీ పడిందని? క్వశ్చన్ ఏమైనా ఉంది అక్కడ? క్వశ్చన్ లో క్లియర్ గా చెప్పాడు, శాలరీ పే చేశాను, సాయికి పే చేశాను, 800 కట్టాను. తప్పు ఏం జరిగింది? హ్యాస్ బీన్ డెబిటెడ్ టు హిజ్ అకౌంట్. డెబిట్ లోనే తప్పు జరిగింది. డెబిట్ లో శాలరీ పే చేయాల్సిన ప్లేస్ లో సాయి గడికి పే చేసి సాయి పేరు రాస్తాను డెబిట్ లో, అదే తప్పు. 2 క్యాష్ అకౌంట్ అంటే తప్పు జరిగిందని ఎక్కడ చెప్పలేదు క్వశ్చన్ లో. మీరు ఎందుకు ఊహించేసుకుంటారు? సాయి అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ క్రెడిట్ కట్టగానే పడింది 800. ఈ 800 కట్టగానే పడింది. దీన్ని ముట్టుకోకూడదు. ఇంకా ఈ క్యాష్ అకౌంట్ ముట్టుకోకూడదు. తప్పు ఏం జరిగింది? సాయి డెబిట్ లో వేయడం తప్పు, కాబట్టి రెక్టిఫై చేస్తాను చూడండి. రెక్టిఫికేషన్ ఎంట్రీ. సాయి అనవసరంగా డెబిట్ పడింది, ఏం చేయాలమ్మా లక్ష్మీప్రియ? డెబిట్ పడిందండి క్రెడిట్ చేయాలి టు సాయి అకౌంట్. తప్పు ఏదైతే జరిగిందో రెక్టిఫై చేయాలి. అసలు పడాల్సింది ఏంటి? శాలరీ అకౌంట్ డెబిట్ చేస్తాం. శాలరీ అకౌంట్ డెబిట్ 800. సో ఎంట్రీ విల్ బి శాలరీ అకౌంట్. రెక్టిఫికేషన్ ఎంట్రీ అమ్మ. మన ఆన్సర్ ఇది, మెయిన్ ఆన్సర్ ఇది. శాలరీ అకౌంట్ డెబిట్ టు సాయి అకౌంట్ 800. సింపుల్ గా క్వశ్చన్ తిన్నంగా చదివితే, ఒళ్ళు దగ్గర పెట్టుకుని క్వశ్చన్ చదివితే ఆన్సర్ వస్తుంది. ఎవడ కాడు ఆడు స్క్రిప్ట్ ఆడు రాసేసుకుంటున్నాడు అంతే. ఇది చెప్పింది ఎవరు? ఎంట్రీ చెప్పింది కార్తిక్, నువ్వేనా? శాలరీ అకౌంట్ డెబిట్ సాయి అకౌంట్. ఎందుకు అన్ని పేర్లు వచ్చేస్తాయి? ఒక్క శాలరీ పే చేస్తే ఇన్ని వచ్చేస్తాయా? శాలరీ అకౌంట్ డెబిట్ అంట, సాయి అకౌంట్ డెబిట్ అంట, 2 క్యాష్ అకౌంట్ అంట. లక్ష్మీప్రియ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమ్మా. ఎక్స్ప్లెయిన్ చేయండి. క్వశ్చన్ మళ్ళీ చదువు కరెక్ట్ గా. Salary paid to Sai rupees 800 has been debited to his account. టు హిజ్ అకౌంట్, అది అక్కడే తప్పు, మిగతాదంతా కరెక్టే జరిగింది. చెప్పు కరెక్ట్ ఎంట్రీ ఏంటి? Yes, sir. Correct entry, salary account debit to cash account. Wrong entry, Sai account debit to cash account. దాన్ని కరెక్ట్ చేయాలంటే సాయిని క్రెడిట్ చేయాలి సార్. అప్పుడు శాలరీ అకౌంట్ డెబిట్ టు సాయి అకౌంట్. అది కొంచెం బుర్ర పెట్టి ముందుగా ఒక రోజు ముందుగా సార్ ఇది చెప్తా అన్నారు కాబట్టి ఒక రోజు ముందుగా చూసుకుంటే అన్ని ఈజీగా వచ్చే టాపిక్స్ అవన్నీ. అబ్బే సో ఈ క్లాస్లో తెలియని వాళ్ళు ఎవరు లేరు, నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఒక్కడు కూడా బుర్ర పెట్టి ఆలోచించే వాళ్ళు ఒక్కరు లేరు. అందరూ కూడా ఏదో పుస్తకం బట్టి కొట్టేసామా, దేవుడి దయ వల్ల 10th క్లాస్ దేవుడి దయ వల్ల కాదు, జగన్ దయ వల్ల పాస్ అయిపోయి వచ్చేసామా, ఇక్కడ ఆడేసుకుందామా అంతే. ఒక్కడికి బుర్రలు లేవని నాకు అర్థమవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్. కరెక్ట్ నేను ఎక్కడ క్వశ్చన్ చదివినప్పుడు ఎలా చదువుతున్నాను, ఎక్కడ స్ట్రెస్ చేస్తున్నాను ఒకసారి ఆలోచిస్తే మీరు చదివినప్పుడు మీరు అలాగే ఆలోచించడానికి ట్రై చేస్తారు. అబ్బే ఏదో చెప్పేస్తున్నాడు, ఏదో వినేస్తున్నాం సినిమా. చూడండి, పెయిడ్ రెంట్ టు ఓనర్ ఆఫ్ ద హౌస్ మిస్టర్ నరేంద్ర ₹400 హ్యాస్ బీన్ డెబిటెడ్ టు హిజ్ అకౌంట్. మనం రెంట్ పే చేసామంట ఎవరికి? ఓనర్ కి. ఆ ఓనర్ పేరు ఏంటి? నరేంద్ర గడికి. హ్యాస్ బీన్ డెబిటెడ్ టు హిజ్ అకౌంట్. ఓకేనా? ఇప్పుడు కరెక్ట్ ఎంట్రీ రాస్తాను, సరిగ్గా ఆలోచించి చూడండి ఒకసారి. కరెక్ట్ ఎంట్రీ నేను రాయడం కదా, ఒకసారి మీ ఆలోచన తెలుసుకోవాలి కదా. హేమంత్ ఎంట్రీ చెప్పమ్మా. నరేంద్ర అకౌంట్ డెబిట్ టు రెంట్ అకౌంట్. నరేంద్ర అకౌంట్ డెబిట్ టు రెంట్ అకౌంట్.